ఎవ్రీవన్, ఈరోజైతే ములక్కాయ ఫ్రై తయారు చేసుకుందాం. ఇలా తయారు చేసి పెట్టండి, జన్మలకి మీరే భారీగా కావాలని కోరుకుంటారండి. ఖచ్చితంగా అంత టేస్ట్గా ఉంటుంది ఇలా చేసి. ఈ ఫ్రై అయితే అస్సలు వాటర్ యాడ్ చేయము ఇందులో అయితే, మనం కొంచెం కూడా ఒక్క డ్రాప్ కూడానండి. ఈ ఫ్రై చేసుకునే విధానం అయితే చెప్పేస్తాను చూసేయండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ కూడా అదుర్స్ అనమాట. కళాయి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే యాడ్ చేద్దాం. నేనైతే ములక్కాయ తొక్క తీసుకొని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో అయితే పెట్టేశానండి. 10 నిమిషాలు అయితే వాటర్లో యాడ్ చేసి అలానే ఉంచాలి. ఖచ్చితంగా 10 నిమిషాలు ఉంచాలండి మునక్కాయ ముక్కలు వాటర్లో. ఎందుకంటే మనం కర్రీలు ఈ ఫ్రైలోని వచ్చి వాటర్ యాడ్ చేయం కదా, కాబట్టి 10 నిమిషాలు ముక్కలు వాటర్లో ఉంచడం వల్ల ముక్కలు బాగా వాటర్ అయితే లాక్కుంటాయండి. మన మునక్కాయ ముక్కలు వాటర్లో తీసి వేసాను కదా, సాల్ట్ కూడా వేసి బాగా కలిపేసి సాల్ట్ వేసి మూత పెట్టేయాలండి 10 నిమిషాలు అయితే. అస్సలు వాటర్ యాడ్ చేయమండి, కాబట్టి మూత సిమ్లోనే ఖచ్చితంగా ఉంచాలి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే అయితే మనకి మూత పెట్టేసి సాల్ట్ వేసి 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా మూత పెడితే సాల్ట్ మొత్తం ముక్కలు అయితే బాగా లగ్గుకుంటాయండి. చక్కగా లోపలికంటూ ఉప్పు వెళ్తుందండి, సాల్ట్ వెళ్తుంది, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం ఇలా 10 నిమిషాలకు ఒకసారి మూత పెట్టి కలుపుకుంటే సరిపోతుందండి, అంతేనండి. చక్కగా సిమ్లోనే లాస్ట్ వరకు అయితే సిమ్లో ఉంచుకోవాలండి. ఐలో కానీ మీడియంలో కానీ అస్సలు పెట్టకూడదు, మొత్తం సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. సిమ్లో పెట్టేసి ఇంకో పని ఏదైనా చూసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. దీని దగ్గరే వండుకుంటాను. టైం పడుతుంది, ఎందుకంటే వాటర్ వేస్తే ఫాస్ట్గా అయిపోతుంది, ఉడుకుతుంది. ఇది మనం అసలు వాటర్ వేయం కదండి. 1 స్పూన్ అయితే కారం యాడ్ చేసుకున్నాను. క్వాంటిటీని పెట్టి టేస్ట్కి మీకు తగ్గట్టు మీ కారం ఎంత తింటారో అంత యాడ్ చేసుకోండి. 1 స్పూన్ అయితే పసుపు యాడ్ చేశాను. 1/2 స్పూన్ అయితే గరం మసాలా ధనియాల పౌడర్ యాడ్ చేశాను. 1/2 స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేశానండి. అంతేనండి. బాగా కలిపేసి మూత పెట్టేసి 2 కాయలు అయితే టమాటాలు యాడ్ చేశాను. చూసారా, 1/2 స్పూన్ సరిపోతుంది గరం మసాలా అండి. గరం మసాలా తక్కువ వేసాను, ధనియాల పౌడర్ కూడా తక్కువ వేసానండి నేను. చూసారా, ఇలా మధ్య మధ్యలో అయితే ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలండి. మనకు టమాటాలు వేయకముందు అయితే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. టమాటాలు వేసాకైతే మనం వదిలేసి 2 మినిట్స్కి ఒకసారి మూత పెట్టి కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. 2 కాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలు అయితే యాడ్ చేశానండి. ఈ టమాటా ముక్కలతోటి బాగా మెత్తగా ఉడికిపోతుందండి మునక్కాయ అయితే. అసలు ఏమాత్రం కూడా పచ్చి లేకుండా ఉడికిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు మనకి హోటల్లో అది పెడుతుంటారు కదండి, అలా అన్నమాట. హోటల్లో పెళ్ళిళ్ళలో పెడుతూ ఉంటారు కదా, మునక్కాయ ఇగురు ఫ్రై అంటారు కదా. అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో అసలు. మళ్ళీ వదలరండి టేస్ట్ అయితే. దీనికి కాంబినేషన్ అయితే నేను రసం పెట్టుకున్నాను. రసంతో పాటు అయితే ఇంక అసలు మరీ వదిలిపెట్టలేమండి, అంత టేస్ట్ అయితే బాగుంటుంది. కాకపోతే ఇది టైం అయితే పడుతుందండి, మనం వాటర్ వేయం కాబట్టి. చూసుకుంటూ మధ్య మధ్యలో అలా చూస్తూ, మనకి మూత పెట్టాం కదా, దాని ఆవిరి కూడా కొంచెం వాటర్లా డ్రాప్ పడుతూ ఉంటుందండి మూత తీసినప్పుడు. అదే సరిపోతుంది, దాంతో బాగా మగ్గుతుంది. చూసారా, నాకైతే బాగా ఉడికిపోయింది చక్కగాన. చాలా మెత్తగా ఉడికిపోద్దండి, ఎంత టేస్టీగా ఉంటుందో కూడానండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మనకి మునక్కాయలు ఎన్నో రకమైన ప్రోటీన్స్ ఉన్నాయండి, అందరం తినాలండి మునక్కాయ అయితే. పిల్లలు, పెద్దవాళ్ళు, చాలా చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్లో అసలు హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి కాబట్టి మునగాకు, మునక్కాయ ఇలాంటివి అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి వెజిటేబుల్స్లో ఖచ్చితంగా. చూసారా, నాకు మునక్కాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండి మునక్కాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియో చూసేటప్పుడు ఏదో టైంలో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ అయితే చేయండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే చెప్పండి. చూసారా, నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి. దీని టేస్ట్ అయితే అదుర్స్ అనమాట, ఇంకా అసలు వదిలిపెట్టలేము. రసం కూడా వేసుకున్నాను. కాంబినేషన్ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కొత్తగా చూసే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్, నేను పెట్టి నోటిఫికేషన్లు మీకు చేరాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.